మిత్రులారా, మొత్తానికి ఎన్డీఏలో ఫైనల్ అడ్జస్ట్మెంట్ ఫర్ సీట్ షేరింగ్ అయిపోయిందండి. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. కొంచెం ఇంచుమించుగా నేను చెప్పినట్టుగానే ఆ సీట్ షేరింగ్ ఏర్పాటు అనేది, అంటే పంపకాలు, టిక్కెట్ల పంపకాలు అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. మరి అంతా ఓకేనా ఎన్డీఏలో అంటే? ఆల్ ఈజ్ నాట్ వెల్. ఆల్ ఈజ్ వెల్ కాదు, ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేటటువంటి సంకేతాలు బీహార్ నుంచి అక్కడ లోకల్ యూట్యూబర్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టులు మాట్లాడుతున్నటువంటి విషయాలు చూస్తే ఆల్ ఈజ్ నాట్ వెల్ అనిపిస్తుంది. ఎందుకంటే నితీష్ కుమార్ పార్టీ కార్యాలయంలో శూన్యం ఆవరించి ఉంది, పండగ వాతావరణం కనిపించలేదు. నిన్న ఈ సీట్ షేరింగ్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అక్కడ సంబరం లాంటి వాతావరణం ఏమి కనిపించలేదు, అంతా శూన్యంగా ఉంది అనేటటువంటిది. ఎందుకు, ఏమిటి అనేది ఇక్కడ మనం ఈ వీడియోలో చర్చించాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి సీట్లు ఏమిటి, ఎవరికి ఎన్ని? ఎన్డీఏలో ప్రధానమైనటువంటి పాత్రధారులు బీజేపీ, జేడీయూ కదా. జేడీయూకి 101 స్థానాలు, బీజేపీ సరిగ్గా అన్నే స్థానాలు 101, చెరొక 101 ఇచ్చి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి 29 స్థానాలు కేటాయించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థాన్ ఆవామ్ మోర్చా లీడర్ జతన్ రామ్ మాంఝీకి 6 స్థానాలు కేటాయించారు. ఇంకొక కీలకమైనటువంటి పార్ట్నర్ ఎన్డీఏలో ఉపేంద్ర కుష్వా, ఆయన రాష్ట్రీయ లోక్ మోర్చా నాయకుడు, ఆయనకు 6 స్థానాలు కేటాయించారు. ఇది ప్రస్తుతం అనౌన్స్మెంట్. మరి వై ఆల్ ఈజ్ నాట్ వెల్? అందరూ మిగిలినటువంటి వాళ్ళు చిరాగ్ పాస్వాన్ కానీ, బీజేపీ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ కానీ, అలాగే జితన్ రామ్ మాంఝీ కానీ, ఉపేంద్ర కుష్వా కానీ, వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు. అందరూ చేసినటువంటి ట్వీట్లో ఒకటే ఒక మాట వాడారు. అదేమిటయ్యా అంటే, మేము ఎన్డీఏ కుటుంబానికి చెందినటువంటి సభ్యులము అందరం కూడా సౌహార్దపూర్ణ వాతావరణంలో స్థానాల పంపిణీ చేసుకున్నాము అని. అందరూ వాడింది ఒకటే మాట, సౌహార్దపూర్ణ వాతావరణం అని. ఆ మంచి మాటని తయారు చేసి చెక్కి ఇచ్చింది బహుశా అమిత్ షా అయి ఉండొచ్చు. అదే మాటను అందరూ కూడా పునరుద్ఘాటించారు, అందరూ కూడా ఒకటే మాట చెప్పారనమాట. సరే, అందరూ ఇలా చెప్తుంటుంటే నితీష్ కుమార్ నుంచి స్పందన ఏమిటి? నితీష్ కుమార్ ప్రకటించాలి కదా సీట్ షేరింగ్ విషయం. అంటే ఆయన అగ్రనాయకుడు కదా, ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన ఎందుకు ప్రకటిస్తారంటే ఆయన తరపున ఆయన నెక్స్ట్ టు నితీష్ కుమార్ అంటారు జేడీయూలో సంజయ్ కుమార్ ఝా. సంజయ్ ఝా ఎవరు? ఆయన జేడీయూ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే రాజ్యసభ మెంబర్ కూడా, అలాగే టూరిజం, ట్రాన్స్పోర్ట్, కల్చరల్ కమిటీకి ఆయన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ కూడా. జేడీయూలో అత్యంత కీలకమైనటువంటి పాత్రధారి ఆయన ప్రకటించాడు, ఇగో మాకిన్ని. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే, ఈ సీట్ల పంపకంతో అయిపోలేదు. ఇప్పుడు సినిమా మొదలైంది, జస్ట్ పేర్లు పడ్డాయి, అసలు సినిమా నడవాల్సింది ఉంది. శుభం కార్డు పడేదాకా మనం చూడాల్సింది చాలా ఉంది. కేవలం ఈ ఎన్నికలు, ఇక నుంచి సభలు, సమావేశాలు, వాగ్దానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అది సరే. ఎన్నికల అనంతరం జరిగేటటువంటి ఫస్ట్ హాఫ్ ఇప్పుడైతే, సెకండ్ హాఫ్ అప్పుడు ఉంటుంది. సెకండ్ హాఫ్లో జరిగేటటువంటి కీలకమైనటువంటి పరిణామాలు, తిరిగే మలుపులు మనం చూడాలబ్బో. అత్యంత రసకందాయంగా ఉండేలా ఉంది ఈసారి. ఎందుకంటే ఇక్కడ నితీష్ కుమార్ కినుకు వహించినట్టుగా బీహార్ నుంచి వస్తున్నటువంటి వార్తలు తెలుస్తున్నాయి. ఎందుకు నితీష్ కుమార్ కినుకు వహించినట్టుగా వార్తలు వస్తున్నాయంటే, నితీష్ కుమార్ డిమాండ్ ఒకటే, మీరు చిరాగ్ పాస్వాన్కి ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అది
ఒకానొకప్పటికి మీకే భస్మాసుర హస్తంలా చిరాగ్ పాస్వాన్ మారే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి అని ఆయన వార్నింగ్. చిరాగ్ పాస్వాన్కి 15 స్థానాలకు మించి ఇవ్వవద్దు అని. అలాగే నాకు బీజేపీ కంటే ఒక 4-5 స్థానాలు ఎక్కువ ఉండాలని ఈ 2 కండిషన్స్ పెట్టాడు. చిరాగ్ పాస్వాన్కి 15 స్థానాలకు మించి ఇవ్వకండి, ఉపేంద్ర కుష్వా ఉన్నాడు కదా, ఆయన బలమైనటువంటి కోయిరీ కమ్యూనిటీ, కుష్వా కోయిరీ కమ్యూనిటీ ఉంది, కుర్మీ కమ్యూనిటీ లాగా. సో కుర్మీ కోయిరీ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీస్ బీహార్లో. ఈ 2 కమ్యూనిటీస్కి ఉపేంద్ర కుష్వా అలాగే నితీష్ కుమార్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి కమ్యూనిటీస్ అవి. ఉపేంద్ర కుష్వాకి కాస్త ఎక్కువ సీట్లు ఇవ్వండి. అలాగే జితన్ రామ్ మాంఝీ చిరాగ్ పాస్వాన్ కంటే ఎక్కువ పలుకుబడి ఉన్నవాడు దళిత సామాజిక వర్గాల్లో. చిరాగ్ పాస్వాన్ ద్వారా మీకు ఏదైతే లాభం అనుకూరుతుందని మీరు అనుకుంటున్నారో, భ్రమిస్తున్నారో అదంతా మీ ఊహ, మీ భ్రమ. జితన్ రామ్ మాంఝీ వల్ల ఎక్కువ లాభం జరుగుతుంది, జితన్ రామ్ మాంఝీకి ఎక్కువ సీట్లు ఇవ్వండి అని ఆయన వాదన, నితీష్ కుమార్. సో ఇది పైకి ఇలా చెప్పిన నితీష్ కుమారు ఒక 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 విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని ఉంటాడు. ఎందుకంటే మహారాష్ట్రలో ఏ ప్రయోగం చేశారు వీళ్ళు అని, శివసేనని ఏ విధంగా స్ప్లిట్ చేశారు, అలాగే శరద్ పవార్ పార్టీని ఏ విధంగా స్ప్లిట్ చేశారు. నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పి శివసేన స్ప్లిట్ చేసినటువంటి నాయకుడిని ఒప్పించి చెప్పి తర్వాత ఎన్నికల తర్వాత అతన్ని డిప్యూటీ సీఎంని చేసి తమ పార్టీ నాయకుడిని సీఎంగా ఎలా చేసుకున్నారు మహారాష్ట్రలో. ఇదంతా కూడా నితీష్ మైండ్లో లేకుండా ఉంటుందా? తలపండిన నాయకుడు కదా, అపర చాణక్యుడు ఒక్కడే ఉండడు, అన్ని పార్టీల్లోనూ అపర చాణక్యుడు ఉంటాడు. నితీష్ కుమార్ ఏమి కాదు. సో ఇది మైండ్లో ఉంది. అంటే తనకు ఎక్కడ ఇంపార్టెన్స్ తగ్గిపోయి తన స్థానాలు ఎక్కడ కొంచెం తగ్గినా చిరాగ్ పాస్వాన్కి ఎక్కువ స్థానాలు వస్తే అతను తనకు మెయిన్ పోటీదారు అవుతాడు. రేపొద్దున అతనికి ఎక్కువ స్థానాలు కొంచెం బరాబరుగా నాతో సమానంగా వచ్చి నాకు ఒక 40-50 స్థానాలు వచ్చి ఆయనకి కనీసం 29లో కనీసం 20 25 వచ్చేసినాయి అనుకోండి, ఆయన చాలా పెద్ద గట్టి పోటీదారు అవుతాడు నాకు అని చెప్పి ఇవన్నీ కూడా మనసులో ఉండి నితీష్ కుమారు ఆ అపర చాణక్యుడు అమిత్ షా వేసేటటువంటి ఎత్తులు వ్యూహాలు ఏమిటో ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి ఆయన చిరాగ్ని అలా నొక్కిపెట్టి తన స్థానాన్ని అలా పదిలంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నాలు చివరి నిమిషం వరకు చేశాడు. కానీ ఎక్కడ అమిత్ షా వినలేదు, నితీష్ కుమార్ని పట్టించుకోలేదు. చివరికి నితీష్ కుమార్ ఎక్కడి దాకా దిగాడంటే నాకు కనీసం మీకంటే ఒక 2 స్థానాలైనా ఎక్కువ ఇవ్వండి అని అడిగాడు. అది కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని ఇక్కడ 20 సంవత్సరాలుగా, మీకంటే ఇప్పుడు తక్కువ స్థానాలు లేదా మీతో సమానమైన స్థానాలకి నా స్థానం పడిపోతే ప్రజలకు నేను మొహం ఎలా చూపించుకోవాలి, నా పరువు ఏమవుతుంది అనేటటువంటిది ఒక దిగులు, బాధ ఆయనలో గూడు కట్టుకుని ఈ రోజున ఆయన పార్టీ కార్యాలయంలో నిశ్శబ్దం ఆవరించడానికి కారణమైందా అని చెప్పి అందరూ కూడా ఊహాగానాలే కావచ్చు ఇవన్నీ కూడా. సో ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం ఓవరాల్ సీట్ షేరింగ్ సర్కస్ ఫీట్ అనండి లేదా ఎక్సర్సైజ్ అనండి, ఏది ఏమైనా జాక్పాట్ కొట్టింది చిరాగ్ పాస్వాన్. ఎందుకంటే లాస్ట్ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే నితీష్ కుమార్కి సీట్లు తగ్గించారు. మరి లాస్ట్ ఎలక్షన్స్ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే చిరాగ్ పాస్వాన్ని కూడా చూడాలి కదా. గత 20 ఏళ్లలో ఎప్పుడూ కూడా జేడీయూ బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లోనే పోటీ చేసింది 2005 తర్వాత ఇప్పటి వరకు. 2010లో జేడీయూ 142 స్థానాలు పోటీ చేస్తే బీజేపీ 102 స్థానాలకు మాత్రమే పోటీ చేసింది. తర్వాత 2015లో ఆర్జేడీతో ఉంది జేడీయూ. తర్వాత 2020లో 115 స్థానాలు పోటీ చేశాడు. ఆయన కంటే తక్కువ స్థానాలకే బీజేపీ పోటీ చేసింది. కానీ చాలా స్థానాలు, దాదాపు 200 స్థానాల పైచిలకు రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థుల్ని నిలబెడితే కేవలం ఒక్క స్థానాన్నే గెలుచుకున్నాడు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో. మరి ఒక్క స్థానమే గెలుచుకున్న వాడికి ఇప్పుడు ఏకంగా 40 స్థానాలు కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. మీరేమో 25, 26 ఇస్తామంటున్నారు.
ఆఖరికి 29 స్థానాలు ఇచ్చి ఆయన్ని బుజ్జగించారు. ఆయనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అయింది కదా మొత్తం మీద. సో ఈ పరిణామం ఎలా ఉంటుంది? ప్రస్తుతానికి ఎవరికి వాళ్ళు నోరు మూసుకోకపోయినా మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని కాస్త అదిమిపెట్టి అణిచిపెట్టి ఎన్నికల్లో పాల్గొని ఎన్నికలు అయిన తర్వాత ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తారు, ఎవరి దగ్గర ఉండే అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, అన్ని ఆప్షన్స్ కూడా తెరుచుకొని ఉంటాయి వాళ్ళకి. ఎలా జరుగుతుంది? అందుకనే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మాత్రమే మనం చూస్తాం ఈ ఎన్నికల్లో. నెక్స్ట్ హాఫ్ ఎలా ఉంటుందనేది ఫలితాల అనంతరం మాత్రమే చూడాలి. ఏది ఏమైనా మిత్రులారా, ఈ మొత్తం ఎన్డీఏలో సీట్ల పంపకం వ్యవహారంలో జాక్పాట్ కొట్టింది చిరాగ్ పాస్వాన్, పైనుంచి జారిపడింది నితీష్ కుమార్. దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రమే మనం చూస్తాము. ఇక ఎన్డీఏలోకి వస్తే ఇండియా కూటమిలోకి వస్తే అక్కడ ఏం జరుగుతుంది ఏమిటి అనేది ఈరోజు ఫైనల్ కావచ్చు అని అంటున్నారు. ఢిల్లీలో చేసిన తప్పు మళ్ళీ కాంగ్రెస్ చేస్తుందని అనుకోవడం లేదు. చేస్తే కాలము చరిత్ర ఆ పార్టీని క్షమించవు. మనం ఏ ఒక్క పార్టీకి ఇక్కడ సమర్థన చేస్తూ కూర్చోలేదు కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు మనకు అనవసరం. జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.